ఇప్పుడు వాస్తవం చెప్తా ఉన్నాం మేము. నేను డిసెంబర్లోనే ఇస్రో దీనిపైన భూరక్షణ పథకం పేరుతో నన్ను దోషం చేస్తానని. దీన్ని బట్టి అర్థం కాదా రాష్ట్ర ప్రభుత్వం ఇస్తున్నటువంటి భూరక్షణ పథకం ఎట్టాడదో, టీడీపీ ఏ విధంగా చెప్తా ఉందో, కాంగ్రెస్ పార్టీ ఎట్లా చెప్తా ఉందో మనం అర్థం చేసుకోవచ్చు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అందుకే ఈ భూమిని అబద్ధాలు చెప్పడానికి ప్రయత్నిస్తున్నారు. ఇది పోవాలా. ఇంతేకాదు, ఈయన ఉత్తర భారతదేశంలో మోడీ పని అయిపోయింది. మోడీ ఎక్స్పైరీ డేట్ అయిపోయింది. ఎక్స్పైరీ డేట్ అయిపోయింది. అయితే ఆయన అంటున్నాడు మంగళసూత్రం పెట్టుకొని వస్తూ ఉన్నాడు. మంగళసూత్రం జపం చేస్తూ ఉన్నాడు. మంగళసూత్రం మీద ఆయనకి విలువ ఉందా? ఆయన బొట్టు కట్టాడు కదా మహిళకి. ఆమె బొట్టు కట్టిన మహిళ ఏమైంది? ఆయన మంగళసూత్రం ఏమైంది? ఆ మంగళసూత్రం పెట్టిన ఓట్లను పంచ ప్రయత్నిస్తుంటే ఈ రాజ్యాంగానికి వ్యతిరేకం. ప్రధానమంత్రిగా ఉన్నాడు, రాజ్యాంగానికి వ్యతిరేకంగా మాట్లాడుతున్నప్పుడు రాజ్యాంగ వ్యతిరేక శక్తి. అందుకే ఈ రాజ్యాంగ ద్రోహిగా ముద్ర పెట్టి ఈ మోడీని ఒక్క క్షణం కూడా ఈ రాష్ట్రాన్ని దేశాన్ని పంపించే అవకాశం లేదు. రాజ్యాంగానికి వ్యతిరేకంగా మాట్లాడేటప్పుడు ప్రధానమంత్రి అవుతాడా? రాజ్యాంగానికి ప్రమాణం చేసిన ప్రధానమంత్రి అవుతాడా? అందుకే ఈ దేశంలో ఒక్క క్షణం కూడా మోడీ ప్రభుత్వం ఉండడానికి వీల్లేదు. మోడీ క్షమాపణ చెప్పాలా. ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు చెప్తా ఉన్నారు అంతా బాగు చేస్తామని చెప్పని. ఏం బాగు చేస్తారయ్యా? నువ్వు మీ తల్లిని బాగొట్టుకుంటువి, దూరం చేస్తువి. చెల్లెళ్ళు ఇద్దరికనే ఇబ్బంది పడతా ఉన్నారు. దేశం మొత్తం మంది ఇబ్బంది పడుతున్నారు. ఇంట్లో ఇబ్బంది పెట్టి, ప్రజల్ని ఇబ్బంది పెట్టి, అందరినీ ఇబ్బంది పెట్టి ప్రజాస్వామ్యాన్ని కూని చేస్తున్నటువంటి ఒక నికృష్టుడు గొడ్డలు పెట్టుకొని తిరుగుతూ ఉన్నాడు. ఒక ఎన్నికలు జరిగినాయంట, గొడ్డలకి చెట్లకి ఓట్లంతా గొడ్డలకి వేశారట. ఎందుకంటే ఆ గొడ్డలు కూడా పీడి నా కులం అని చెప్పారట. ఇట్లా గొడ్డలు రాజకీయాలు వస్తున్నప్పుడు ఆ గొడ్డలతోనే వైఎస్ఆర్ పార్టీని నిలువురా చీల్చాల్సిందే, ఓడించాల్సిందే. అందుకే శర్మని గెలిపించండి, కేంద్ర మంత్రిగా చూద్దాం. రాష్ట్రంలో టీడీపీ ఈ వైసీపీ ప్రభుత్వం పోవాలా. ఈ రెండు పోవడానికి ఉపయోగ పద్ధతిలో కమ్యూనిస్ట్ పార్టీ సపోర్ట్ చేస్తూ ఉంది. మీరందరూ నిలబడి పోరాటం సాగించగా కోరుతా ఉన్నాను. సెలవు. పులివెందుల పులిబిడ్డ, కడప తల్లి కన్నబిడ్డ, రాయలసీమ రతనాల బిడ్డ, ఆంధ్రమాత అనుంగు బిడ్డ, స్వర్గీయ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి ముద్దుల బిడ్డ, ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షురాలు, కడప పార్లమెంటుకు